ఐపీఎల్ 2025లో రన్నరప్ నిలిచిన సన్ రైజర్స్ హైదరాబాద్ ఐపీఎల్ 2025లో మాత్రం ప్లే ఆఫ్స్కి పోకుండానే ఇంటి బాట పట్టింది. వాళ్ళ ఫెయిల్యూర్కి బౌలింగ్ ఒక కారణమైతే మరి ఇంకొక కారణం వాళ్ళ బ్యాటింగ్. ట్రావిస్ హెడ్, ఇషాన్ కిషన్, మొహమ్మద్ షమి, హెన్రిచ్ క్లాసన్ వంటి స్టార్ ప్లేయర్స్ ఉన్న వాళ్ళు కేవలం ఎలివేషన్కి మాత్రమే మిగిలిపోయారు. మరియు టీం మొత్తం టాప్ ఆర్డర్ మీద డిపెండ్ అయి ఉంది. బ్యాటింగ్ మంచిగా చేసిన కొన్ని మ్యాచ్లు బౌలర్ లేక ఓడిపోయారు. రాబోతున్న ఐపీఎల్ 2026 కోసం ఎస్ఆర్హెచ్ టీం 5 ప్లేయర్ని రిలీజ్ చేయడానికి అవకాశం ఉంది. మరెవరో ఈ వీడియోలో చూద్దాం. నెంబర్ 5 రాహుల్ చహర్. ఐపీఎల్ 2025 ఎస్ఆర్హెచ్ టీం చహర్ను ఆక్షన్లో 3.2 కోట్లు పెట్టి కొనుగోలు చేసింది. కానీ ఈ సీజన్లో తనకి ఒక్క మ్యాచ్లో కూడా ఆపర్చునిటీ రాలేదు. దానికి మెయిన్ రీజన్ తను నెట్స్లో బాగా బౌలింగ్ చేయడం లేదంట. ఈవెన్ లాస్ట్ సీజన్లో కూడా చూసాం, డెన్ ఫిలిప్స్ని కొన్ని కోట్లు పెట్టుకొని బెంచ్కే పరిమితం చేశారు. ఎస్ఆర్హెచ్ మేనేజ్మెంట్ మాత్రం రాహుల్ చహర్ని రాబోతున్న ఐపీఎల్ 2026కి మోస్ట్లీ రిలీజ్ చేయడానికి అవకాశం ఉంది. నెంబర్ 4 సిమర్జీత్ సింగ్. ఎస్ఆర్హెచ్ టీం సిమర్జీత్ సింగ్ను ఆక్షన్లో 1.5 కోట్లు పెట్టి కొనుగోలు చేసింది. మంచి పేస్తో బౌలింగ్ చేస్తాడని ఎస్ఆర్హెచ్ మేనేజ్మెంట్ తనని బై చేసింది. కానీ తను మొత్తం ఐపీఎల్ 2025లో 4 మ్యాచ్లు ఆడితే అందులో కేవలం 2 వికెట్లు మాత్రమే తీశాడు. అది కూడా 14.10 ఎకనామీతో. రాబోతున్న ఐపీఎల్ 2026 కోసం సిమర్జీత్ సింగ్ను మోస్ట్లీ రిలీజ్ చేయొచ్చు. నెంబర్ 3 అభినవ్ మనోహర్. జీటీ తరపు నుంచి మంచి పేరు పొందిన అభినవ్ మనోహర్ని ఎస్ఆర్హెచ్ టీం 3.2 కోట్లు పెట్టి కొనుగోలు చేసింది. తను మొత్తం ఐపీఎల్ 2025లో 8 మ్యాచ్లు ఆడిన తను కేవలం 61 రన్లే స్కోర్ చేశాడు. అది కూడా 100 స్ట్రైక్ రేట్తో. అనికేత్ వర్మ లాంటి మంచి యంగ్స్టర్ బాగా రాణించడంతో అభినవ్ మనోహర్ యొక్క ఫెయిల్యూర్ మనకి కనిపించలేదు. మోస్ట్లీ ఎస్ఆర్హెచ్ మేనేజ్మెంట్ ఐపీఎల్ 2026 కోసం అభినవ్ మనోహర్ని ఆక్షన్లో విడిచిపెట్టొచ్చు. మొహమ్మద్ షమి. షమిని అయితే ఎస్ఆర్హెచ్ టీం ఆక్షన్లో 10 కోట్లు పెట్టి కొనుగోలు చేసింది. తను ఈ సీజన్లో చాలా బాగా ఫెయిల్యూర్ని ఫేస్ చేశాడు. ఎస్ఆర్హెచ్ టీం షమి మీద చాలా భారీ అంచనాలు పెట్టుకొని భూమిని కాకుండానే షమిని తీసుకుంది. తను ఐపీఎల్ 2025లో మొత్తం 9 మ్యాచ్లు ఆడితే అందులో కేవలం 6 వికెట్లే తీశాడు. షమి ఎప్పుడూ ఒక ప్రామిసింగ్ ప్లేయర్. కానీ ఈ సీజన్లో ఎస్ఆర్హెచ్ కొన్ని మ్యాచ్లు ఓడిపోవడానికి షమి కూడా కారణం. ఇక ఈ లిస్ట్లో నెంబర్ 1 విషయానికి వస్తే ఇషాన్ కిషన్ అయితే ఎస్ఆర్హెచ్ టీం 11.25 కోట్లు పెట్టి కొనుగోలు చేసింది. తను ఫస్ట్ మ్యాచ్ మినహాయిస్తే ఏ మ్యాచ్లో కూడా అంతగా పర్ఫామ్ చేయలేదు. మేబీ ఇషాన్ కిషన్ ఈ ఏడాది 14 మ్యాచ్లు ఆడితే ఇందులో కేవలం 352 పరుగులే చేశాడు.